హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు, పెన్షన్‌లు జమ కావడానికి గల తాజా సమాచారాన్నయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో అయితే ఈరోజు ఉదయం 7 గంటల సమయానికైతే చేయడం జరిగింది. ఇప్పటివరకు ఉన్న అప్డేట్‌తో వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్స్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు మరియు పెండింగ్ బిల్లుల తాజా సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనకు సాలరీ బిల్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయండి ప్రెజెంట్. సో, సీఎఫ్ఎంఎస్ సైట్ నుంచి మనకు ఉద్యోగుల పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఉద్యోగుల పే స్లిప్స్ అనేవి మనము నిధి వెబ్ పోర్టల్‌లో మరియు నిధి యాప్‌లో గూడా అయితే ఉద్యోగులకు సంబంధించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే పెన్షనర్స్ విషయానికొచ్చినట్లయితే పెన్షనర్స్‌కి ఓన్లీ నిధి వెబ్‌లోనే, నిధి యాప్‌లో అయితే డౌన్‌లోడ్ కావు. ఎంప్లాయీస్, పెన్షనర్స్. సో, ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్కరు గూడా మీ పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎర్నింగ్ సైడు మీకు బేసిక్ పే, అలాగే డీఏ మరియు హెచ్ఆర్ఏ అప్లికబుల్ ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకోండి ఎర్నింగ్ సైడు. అలాగే డిడక్షన్ సైడ్ గూడా చెక్ చేసుకోండి. మనకు ఏమేం డిడక్ట్ అవుతున్నాయి, ఏపీజీఎల్ఐ లోన్స్, సబ్స్క్రిప్షన్స్ నుంచి పార్ట్ ఫైనల్ పేమెంట్స్ ఇవన్నీ ఏవైతే అవి. సో, గ్రాస్ అమౌంటు, నెట్ అమౌంట్‌ను ఆహ్, క్లియర్‌గా మీరైతే ఒకసారి చెక్ చేసుకొని వెరిఫై చేసుకోండి. అంతా ఓకే అయితే ఓకే అండి. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్ ఏమన్నా ఉన్నట్లయితే, అవకతవకలు ఉన్నట్లయితే డీడీఓ గారినైతే సంప్రదించవచ్చు. దీని ద్వారా మళ్ళీ ఆయన అప్‌లోడ్ చేస్తారండి. ఇక పెన్షనర్ బిల్స్ అయితే మనకు ప్రస్తుతం రెగ్యులర్ పేరోల్‌లో అప్‌లోడ్ అవుతున్నాయండి. పెన్షనర్స్ బిల్స్ గూడా మనకైతే ఆల్‌మోస్ట్ రేపటి లోపల మొత్తం 100% కంప్లీట్ అయిపోతాయి. కానీ ప్రెజెంట్ పెన్షనర్స్ పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ కావట్లేదు. పెన్షనర్స్ పే స్లిప్స్ అనేవి మనకు సీఎఫ్ఎంఎస్‌లో 30 రోజులున్న రోజులో మనకు 28వ తేదీ, అలాగే 31 రోజులున్న నెలలో 28వ రోజు, అంటే మనకు మరొక 4 రోజుల్లో అయితే పెన్షనర్స్ పే స్లిప్స్ కూడా డౌన్‌లోడ్ అవుతాయి. పెన్షనర్స్ పే స్లిప్స్ కూడా చెక్ చేసుకొని సేమ్ ఇదే విధంగా ఎర్నింగ్స్, డిడక్షన్ అనేది చెక్ చేసుకోండి. సో, ఈ విధంగా సాలరీ బిల్లు చెక్ చేయగా పేమెంట్ వచ్చేసి స్టేటస్ రెడీ అనైతే ఉంది. ఇక్కడ మనకు పెండింగ్ స్టేటస్ వచ్చేసి బిల్ ఇంకా అప్రూవల్ కాలేదన్నమాట. సో, ప్రతి ఒక్కరు ఉద్యోగులు కూడా మీ బిల్ అప్రూవల్ అయిందా? అంటే బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోకెళ్ళిందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే బిల్ అప్‌లోడ్ చేయడానికి ఈరోజు, రేపు మాత్రమే సమయం ఉంది కాబట్టి మీ బిల్ అప్‌లోడ్ అయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అప్‌లోడ్ కానట్లయితే మీ డీడీఓని సంప్రదించండి. ఎందుకంటే మనకు ఇంకా 2 డేస్ మాత్రమే టైం ఉంది. ఈరోజు 24వ తేదీ కాబట్టి ఇంక 2 డేస్‌లో ఈ ఈరోజు, రేపు మాత్రమే బిల్స్ అప్‌లోడ్ చేయడానికి వీలుంటుంది. సో, ఈ విధంగా మనకు ఇక పెన్షనర్స్ విషయానికొచ్చినట్లయితే పెన్షనర్స్ బిల్స్ అయితే అప్‌లోడ్ అవుతున్నాయండి. ఈరోజు, రేపట్లో కంప్లీట్‌గా అయితే పెన్షనర్స్ బిల్స్ కూడా అప్‌లోడ్ అయితే అయిపోతాయి. పెన్షనర్స్ బిల్స్ వన్స్ ఎస్‌టీఓ గారి చేత అప్రూవల్ పొందిన తర్వాత ఆ బిల్స్ అన్నీ కూడా మనకు బిల్ నంబర్ జనరేట్ అవ్వడము, అలాగే పే స్లిప్స్ డౌన్‌లోడ్ కావడము జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనకు 26, 28 లోపలైతే కంప్లీట్ అయిపోతుందండి. తర్వాత ఈ బిల్స్ అనేది బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉందా? లేదంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉందా? చెక్ చేసుకోవాలి. సో, వన్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే మనకు గ్రీన్ ఛానెల్ అంటామండి. గ్రీన్ ఛానెల్‌లోకి వచ్చిన తర్వాత బిల్స్ అన్నీ గూడా మనకు ఆర్‌బీఐ ఈ-కుబేర్‌లోకైతే వెళ్తాయి, ఫండింగ్ ఉన్నట్లయితే. ఆర్‌బీఐ ఈ-కుబేర్ నుంచి తర్వాత మనకు తెలిసిందే బ్యాచ్ నంబర్స్ అలాట్ అవ్వడము, తర్వాత పెన్షన్స్ జమ కావడం అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 27వ తేదీన
సో, 27థ్ మంగళవారం రోజున ఆర్‌బీఐ నిర్వహించబోయే బాండ్ల వేలంలో పాల్గొనవచ్చండి. సో, ఎందుకంటే నిధుల కోసం 27వ తేదీ సమీకరణ అయితే జరుగుతుంది అనేది తాజా సమాచారము. మొత్తము రూ. 5,500,00,00,000 వరకు ఖర్చవుతుందన్నమాట. ఉద్యోగ పెన్షన్ సంబంధించి జీతాలు, పెన్షన్‌లు జమ చేసేదానికి రూ. 5,500,00,00,000 సమీకరించుకోవాలి. సో, రాష్ట్ర నిధుల నుంచి సగము, అలాగే ఆర్‌బీఐ బాండ్ల వేలం నుంచి వచ్చిన అమౌంట్ కలిపి ఆర్‌బీఐలో అయితే ఫండింగ్ జేస్తారనమాట. సో, దాని ద్వారా మనకు ఒకటో తేదీనే సెప్టెంబర్ 1 తేదీ ఆదివారం అయినప్పటికి గూడా, ఆ రోజు మనకు జీతాలు, పెన్షన్‌లు అయితే యథావిధిగా జమ అవుతాయండి. సో, ఈరోజు సాటర్‌డే, రేపు సండే. సో, రేపు సండే గాకుండా మళ్ళా వచ్చే సండే 1 తేదీ జీతాలు మరియు పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యేదానికి అవకాశం ఉంది. సో, ఎప్పట్లాగానే ఈసారి గూడా మొదటి 1, 2 తేదీలలో భారీగా జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయి. ఏమైనా ఎర్రర్స్ గాని, మిస్టేక్స్ ఉన్న బిల్స్ మాత్రము అవి ఒక 5 డేస్ లోపల, అంటే సెప్టెంబర్ ఫిఫ్త్ లోపలైతే అవి కూడా జమ అయిపోతాయనేది తాజా సమాచారం అండి. సో, ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారం. అలాగే చాలామంది బిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి అంటున్నారు. ఒకవేళ పెన్షనర్స్ అయితే మీరు నిధి అని టైప్ చేసి గూగుల్‌లో నిధి పోర్టల్‌లో పేమెంట్ స్టేటస్ లేదంటే పే స్లిప్ డౌన్‌లోడ్ అనేది మీరు టైప్ చేసిన తర్వాత మీ యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీ అలాగే పాస్‌వర్డ్‌తో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు తర్వాత స్టేజ్‌లో మీకైతే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అక్కడ డాష్‌బోర్డ్‌లో మన పర్సనల్ డీటెయిల్స్‌లో మనకు పే స్లిప్స్ అనేది ఆప్షన్ ఉంటుందన్నమాట. సో, అక్కడికెళ్ళి మనమైతే పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక పెన్షనర్స్‌కైతే నిధి యాప్ అయితే ఉంటుంది. సో, నిధి యాప్‌లో మీరు డైరెక్ట్‌గా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఆగస్టు నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌ల గురించిన తాజా సమాచారము. పూర్తి స్థాయిలో ఆగస్టు నెల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో అయితే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. జీతాలు మరియు పెన్షన్ బిల్లుల స్టేటస్, అలాగే ఇక ఎవరెవరికి జమయ్యాయి, ఏ ట్రెజరీ వారికి ఎంత పర్సెంట్ జమయ్యాయి అన్న పూర్తి వివరాలు గూడా మనమైతే మన ఛానెల్ ద్వారా ఎవ్రీ మంత్ అందజేస్తూనే ఉన్నాము. సో, అలాగే ఈ మంత్ గూడా మన ఛానెల్ ద్వారా రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.